బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు నేడు డెడ్లైన్ విధించింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. వారం క్రితం తీన్మార్ మల్లన్నకు నోటీసులు పంపారు. కులగణనపై తీవ్ర విమర్శలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఈ రోజు వరకు టైం బౌండ్ పెట్టి షోకాస్ నోటీసులు ఇచ్చింది. బీసీ సమాజం ముందే తల వంచుతాను తప్ప ఎవరికి వివరణ ఇవ్వనంటున్నారు మల్లన్న. ఇక వారం క్రితం తీన్మార్ మల్లన్నకు నోటీసులు అందడం మనం చూస్తున్నాం. కులగణనపై ఆయన ఏదైతే తీవ్ర విమర్శలు చేశారో దానికి వివరణ ఇవ్వాలని చెప్తూ కూడా వారం రోజుల వరకు టైం బౌండ్ పెట్టి షోకాస్ నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తున్నాం. బీసీ సమాజం ముందే తాను తలవంచుతాను తప్ప ఎవరికి వివరణ ఇవ్వనంటున్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే తీన్మార్ మల్లన్నకు ఏదైతే నోటీసులు జారీ అయినాయో వాటికి సంబంధించి నేడు డెడ్లైన్ విధించింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. అయితే వారం క్రితం ఆయన కామెంట్స్కి సంబంధించి నోటీసులు పంపించిన ఆ క్రమానికి ఈ రోజు డెడ్లైన్ అనే చెప్పుకోవచ్చు మనం. మరి దీనికి సంబంధించి మల్లన్న ఏ విధంగా స్పందిస్తారు, వెళ్తారా వివరణ ఇవ్వడానికి లేదా అనేది చూడాలి. అయితే ఆయన ఈ చేసిన కామెంట్ల ప్రకారం అయితే మనం చూస్తే వెళ్లే అవకాశం అయితే తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ సమాజం ముందే నేను తల ఉంచుతాను అంటున్నారు. ఎవరికి నేను వివరణ ఇవ్వను అని కూడా తేల్చి చెప్పారు మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన వివరణకి ఇవ్వడానికి వెళ్తారా లేదా, ఒకవేళ వివరణ ఇవ్వడానికి వెళ్ళకపోతే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, ఇప్పటికే ఏదైతే తీన్మార్ మల్లన్నకి నోటీసులు జారీ చేశారో అది డెడ్ లైన్ ఈ రోజుతో ముగుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆయన ఒకవేళ వివరణ ఇవ్వడానికి వెళ్తారా లేదా, వెళ్ళకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటారు హేమ? రీసెంట్ డేస్ లో తీన్మార్ మల్లన్న మాటలు ఒకసారిగా పార్టీలో దుమారం రేపాయి, మరొకసారి ప్రతిపక్షాలకి ఇవి ఆయుధాలుగా మారాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెంటనే చర్యలు తీసుకోవాలని భావించింది. పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి నేతల నుంచి కూడా తీన్మార్ మల్లన్న పైన అగెయిన్స్ట్గా అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా నేరుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి చేరుకున్నాయి. సో వెంటనే క్రమశిక్షణ కమిటీని కోరారు. అసలు ఏం జరిగిందో తెలుసుకొని వెంటనే అసలు ఏం జరిగిందో కనుక్కోవాలంటూ కూడా వివరణ కోరారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం కూడా ఏం జరిగింది అని కనుక్కున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి బీసీ కులగణన సర్వే పైన అనేక కామెంట్స్ తీన్మార్ మల్లన్న చేశారు. అండ్ వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ పేపర్లు ఏకంగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో తగలబెడుతూ వీటిని ప్రతి ఒక్కరు కూడా తగలబెట్టండి, ఈ కులగణన పైన నాకు నమ్మకం లేదు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి. నేరుగా ప్రతిపక్షాలు వీటిపైన శాసన మండలిలో శాసనసభలో కూడా కౌంటర్ ఇచ్చారు. సో పెద్ద ఎత్తున అటు కార్యకర్తల నుంచి అదేవిధంగా నేతల నుంచి టీపీసీసీకి కంప్లైంట్స్ వచ్చాయి. వెంటనే వారం క్రితం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ నోటీసులు జారీ చేశారు. వారంలోనే దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరారు. హేమ, ఏదైతే వారం రోజుల టైం గడువు అయితే ఇచ్చారు వివరణ ఇవ్వాలని, మరి తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా వివరణ ఇచ్చే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు, నేను వివరణ ఇవ్వనని కూడా తేల్చి చెప్తున్న క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ రోజు అంటే టీపీసీసీ ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఈ రోజు చింతపండు నవీన్ మల్లన్న ఈరోజు వివరణ ఇవ్వాల్సి ఉండింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. పైగా ఈరోజు తన సొంత యూట్యూబ్ ఛానల్లో నేను కేవలం బీసీ సమాజానికి మాత్రమే తలంచుతాను, ఎవరికి తల వంచను, నేను నాకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి, అవసరమైతే నేను రాహుల్ గాంధీని కలిసి మాట్లాడతాను కానీ నేనైతే వివరణ ఇవ్వను అంటూ కూడా చాలా గంభీరంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజుతో మల్లన్నకి ఇచ్చినటువంటి గడువు ముగిసింది. మరి దీనిపైన క్రమశిక్షణ కమిటీ తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాలి. పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తనకున్నటువంటి పదవిని రద్దు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వివరణ కూడా ఇవ్వనంటున్నారు. కనీసం షోకాజ్ నోటీసులను పట్టించుకునేటటువంటి ఆలోచనలో కూడా తను లేదు. అదేవిధంగా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా పార్టీకి అగైన్స్ట్గా పార్టీ లైన్ దాటుతూ అనేక కామెంట్స్ చేశారు. నేరుగా ఢిల్లీ కూడా వెళ్ళారు, రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేశారు. అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో తిరిగి వచ్చారు. అయితే కేవలం తను బీసీల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాను, ఏ పార్టీ కోసం ఏ నాయకుల కోసం పనిచేయడం లేదు,
బీసీలకు సంబంధించి తను మంచి చేయాలనుకుంటున్నాను, అందుకే బీసీల అభివృద్ధి కోసం ఈ విధంగా కామెంట్ చేస్తున్నానంటూ తనని తాను సర్ది చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి అనుకూలంగా ప్రవర్తించాలి కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు అంటూ అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం పార్టీ లైన్ దాటుతూ తన సొంత ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎత్తిపొడుస్తూ మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ ఈ నోటీసులకు ఈరోజు సాయంత్రం వరకు కూడా వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్కి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం తీన్మార్ మల్లన్న పైన కఠిన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని అయితే ఎక్కువగా కోరుతున్నారు. మరి క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ చీఫ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ హేమ. రైట్, ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు విధించడం మనం చూస్తున్నాం. అయితే నేడు డెడ్ లైన్ విధించింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. వారం క్రితం తీన్మార్ మల్లన్నకి నోటీసులు పంపించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో కులగణన, ఇక ఆ కులగణనకి సంబంధించి తీవ్ర విమర్శలు చేశారు తీన్మార్ మల్లన్న. ఈ విమర్శలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయనకి నోటీసులు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు వరకు టైం బాండ్ పెట్టి షోకాస్ నోటీసులు పంపించారు. అయితే బీసీ సమాజం ముందే నేను తనుంచుతాను తప్ప నేను ఎవరికి వివరణ ఇవ్వను అని కూడా మల్లన్న తేల్చి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ తీన్మార్ మల్లన్న సాయంత్రం లోపు వివరణ ఇవ్వకపోతే మరి క్రమశిక్షణ కమిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న మాత్రం కావాలంటే నేను ఢిల్లీ అయినా వెళ్తాను, ఎవరైనా కలిసి మాట్లాడతాను తప్ప నేనైతే వివరణ ఇవ్వను, వెళ్ళి వాళ్ళ ముందు వివరణకి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం అయితే లేదు అని చెప్పి కూడా తన యూట్యూబ్ ఛానల్లో తీన్మార్ మల్లన్న తేల్చి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్నని ఇప్పటి నుంచే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నేతలు ఆరోపిస్తున్నారు.